అగ్ని-5 అనే ఈ వేరియంట్ మన భారతదేశం ఏదైతే రెడీ చేస్తుందో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DRDO, ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని ఉంటుంది. మన దగ్గర ఉండే ICBM ఏదైతే ఉందో అది 5,000 నుంచి 5,500 కిలోమీటర్లు వెళ్లే స్థాయి ఉంది దాన్ని. అంటే ఇక్కడ నుంచి గట్టిగా కొడితే యూరోప్ దాకా వెళ్ళిపోవచ్చు, అమెరికా దాకా వెళ్ళేదైతే కాదు. కానీ దీంట్లో నుంచి ఒక చిన్న వేరియేషన్ మనం రెడీ చేస్తున్నాం. ఇప్పుడు మన US ఏం చేసింది, ఇరాన్ దాకా వెళ్ళినప్పుడు B2 బాంబర్స్ వేసుకొని వెళ్ళి దాని నుంచి డిప్లాయ్ అయ్యే GBU-57 ఒక బంకర్ బస్టర్ మిసైల్, అది కొడితే ఒక 60 మీటర్ల లోతుకి వెళ్తుంది. బట్ మనం రెడీ చేయలేదు ఒక 7,500 కిలోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇది డిప్లాయ్ అయ్యేది B2 బాంబర్ లాంటి దాని నుంచి కాదు, యాజ్ ఎ మిసైల్. ఫస్ట్ అది గాల్లోకి వెళ్ళి అట్మాస్ఫియర్ బయటికి వెళ్ళి గ్రావిటీ సాయం తీసుకొని ఎవడైతే మన హాస్టైల్ నైబర్ గానీ ఎవడైతే ఉన్నాడో ఆ లొకేషన్ కి వెళ్ళి కరెక్ట్ గా మనం కొడతాం. ఈ ట్రెజెక్టరీ వల్ల ఏమవుతుంది అంటే అది వెయిట్ తక్కువ ఉన్నా కూడా 60 మీటర్స్ బదులు 100 మీటర్స్ లోపలికి వెళ్ళి మరీ పేలుతుంది. ఇది మనం ఎందుకు చేస్తున్నాం, ఇంత డబ్బులు ఎందుకు స్పెండ్ చేస్తాం అనే క్వశ్చన్ మీకు వస్తే, టుడే వీఆర్ సరౌండెడ్ బై హాస్టైల్ నైబర్స్. రేపటి రోజు ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు కదా. చైనా రేపు శ్రీలంకను లాగేసినా లాగేసుకోవచ్చు అండ్ US హ్యాండ్ ఇచ్చేయగలుగుతుంది అనే విషయం మనకు అర్థమైంది. మరి అలాంటి టైంలో మనం రెడీ అవ్వకపోతే ఎప్పుడు రెడీ అవుతాం? యూ నీడ్ టు గెట్ రెడీ కదా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.